అంతర్గత విచారణలో జస్టిస్ వర్మ దోషిగా తేలితే ఎఫ్ఐఆర్ నమోదుకు కానీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం కానీ జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారిక నివాసాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు త్రోసిపుచ్చింది. ముందు అంతర్గత విచారణ పూర్తి కావాలని న్యాయమూర్తులు అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇన్ హౌస్ ఎంక్వైరీ జరుగుతున్నందున నివేదిక అనంతరమే ఏమి చేయాలనే దానిపై చాలా ఆప్షన్లు ఉంటాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు 3 సభ్యుల కమిటీని మార్చి 22న భారత ప్రధాన న్యాయమూర్తి నియమించారు. ఇక 3 సభ్య కమిటీ జస్టిస్ వర్మను ఈ వారంలో కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లుథెన్స్ ఢిల్లీ నివాసానికి వచ్చిన న్యాయమూర్తులు సిద్ధార్థ్ అగర్వాల్, మనేకా గురుస్వామి, అరుంధతి కట్టు, తారా నరూలాను న్యాయ సలహాల కోసం జస్టిస్ వర్మ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక తుగ్లక్ క్రీసెంట్లోని జస్టిస్ వర్మ నివాసాన్ని ఇటీవల 3 సభ్య కమిటీ సందర్శించింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిప్పి పంపించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. అయితే ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచేందుకు జస్టిస్ వర్మపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, అభిశంసనకు సిఫారసు చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వర్మ పాత కేసుల్లో తీర్పులను కూడా పునఃసమీక్షించాలని కోరింది.